హాయ్ అండి. హలో. ఎలాగున్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు ఇంట్లో చిట్టి ముత్యాల రైస్తో బిర్యానీ చేశానండి. అది ఎలా చేయాలి ఏంటన్నది నేను అంతా క్లియర్గా చెప్తున్నాను. ఇది చాలా చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. 1 కేజీ చికెను, 1 కేజీ రైస్, 2 సమానంగా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. అలాగా 1 కేజీ చికెను నేను శుభ్రంగా క్లీన్ చేసుకుని అన్నీ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా అంటే అన్నీ కలిపి పొడిని చేసి పెట్టుకున్నాను. చూపించాను మీకు ముందు. అది ఆ పొడి అవన్నీ వేసి 1 కప్పు పెరిగేసి శుభ్రంగా దాన్ని కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. దాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి, ముక్క పట్టేలాగా. అలా కలిపి పెట్టుకుంటే పెరిగేస్తున్నాం కాబట్టి నిమ్మకాయ వేయ అవసరం లేదు. అలాగ ఒక అరగంట సేపు పెట్టుకుంటే క్లియర్గా ఉంటుందండి. తర్వాత పొయ్యి మీద సరిపడగా నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు బాగా దోరగా వేగేదాకా కూడా బాగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. అందులో చికెన్లో అన్నీ వేసేసాం కాబట్టి ఇందులో ఇంకేమీ వేయ అవసరం లేదు. బాగా దోరగా వేగినేసి ఉండి అలా బాగా వేగిపోవాలి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకోవాలండి. ఇందులో బాగా వేగినాయండి. ఇప్పుడు ఇది బాగా తిప్పుకొని ఒక 10 నిమిషాలు అలాగే చిన్న మంట మీద ఉడితే మొత్తం అందులో ఉన్న నీరు అంతా వచ్చేస్తుందండి. ఇందులో వాటర్ ఏమి వేయ అవసరం లేదు. దానికి అదే సరిపోతుంది బాగా ఎగిరేటప్పటికి. ఇందులో ఇంకేమి వేయ అవసరం లేదు. దీన్ని శుభ్రంగా ఉడకనివ్వటమే. అలా 10 నిమిషాలకి అలాగా చిన్న మంట మీద తిప్పుతూ ఉండి తిప్పుకోవాలి. అలా అడిగంట అవుతుంది. బాగా తిప్పుతూ ఉంటే బాగా ఉడుతుందండి. అలాగే మొదటి 2 నిమిషాలు తిప్పుతూ ఉంటే బాగా కుక్ అయిపోద్దండి. అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేసింది. ముక్కలో ఉన్న వాటర్ అంతా మనం అసలు నీరు చుక్క కూడా వేయలేదు అందులో.
ముక్క బాగా ఉడికిపోతుందండి అందులో అలా శుభ్రంగా క్లీన్గా నీట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకోవడానికి మనం కళాయి పెట్టుకున్నాం. కొద్దిగా నూనె వేసుకుని అందులో మగ్గులో చెక్క వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేదాకా. ఒక టమాటా 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని అది ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా కుక్ అవ్వనివ్వాలి, కొంచెం మెత్త అయ్యేదాకా. బాగా కుక్ అయిన తర్వాత రైస్ నేను కడగలేదండి, కడిగితే మెత్తబడిపోద్ది అనేసి. ఇందులో మళ్ళీ మాంసం కూడా ఉడకాలి కదా, కొంచెం అది ఇది కలిపి ఉడికినట్టుకి అనేసి నేను పొడి బియ్యం వేసానండి. ఇది 2 నిమిషాలు వేగనివ్వాలి. రైస్ నూనె కూడా లాక్కొని మంచి టేస్ట్ అవుతుందండి ఇది. అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర ఇందులో అలా వేసి వేపుకుంటే ఒక 2 నిమిషాలు ఒక గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళండి. నేను 2 గ్లాసులు రైస్ వేసాను, 4 గ్లాసులు వాటర్ వేస్తానండి ఇప్పుడు ఇందులో. కాగిన నీళ్ళు కాదండి, మామూలు నీళ్ళే, మామూలు వాటర్ వేస్తాను. అవి బియ్యం కడిగి పెట్టుకుంటే కాగిన వాటర్ వేయాలి. నేను బియ్యం కడగలేదు కాబట్టి నేను మామూలు వాటర్ వేసానండి 4 గ్లాసులు. మన సరిపాటుగా ఉప్పు వేసుకోవాలండి, కొంచెం ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా వేసుకుంటే. అందులో మళ్ళీ కూర వేస్తాం కాబట్టి అది ఇది సరిపోయేలా చూసుకోవాలి. కూర బాగా దగ్గరికి వచ్చేసిందండి, మాంసం బాగా ఫ్రై అయిపోయింది బాగా. ఇప్పుడు అందులో ఉన్న నూనె అంతా తీసి కొంచెం మనం ముక్కల మట్టికే మనం బిర్యానీలో వేస్తామండి. ఇప్పుడు బిర్యానీ సగం కుక్ అయినప్పటికీ అందులో వేస్తాం. అన్నం ఉడికిందండి, ఇంకా రైస్ అవ్వలేదు. కొంచెం దగ్గర పడేటప్పటికి చూసుకోవాలండి, దగ్గరికి వచ్చేసింది, సగం ఉడికింది. ఇలా ఉన్నప్పుడు రైస్ మాంసం కూడా అందులో వేసేసుకొని ఉడికిన మాంసం ఉడికింది కాబట్టి మళ్ళీ ఇందులో వేసుకుంటే అది ఇది కలిపి శుభ్రంగా ఫ్లేవర్ బాగుంటుందండి. అది కూడా ఆ మాంసం తెచ్చి ఇప్పుడు ఇందులో వేస్తున్నామండి. ఇదేంటంటే మొత్తం నీటిలో ఉడకకుండా కొంచెం మసాలా పట్టి ముక్క తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. ఇది బిర్యానీ ఇది కూడా బాగుంటుందండి ఇలా బట్టి. ఇక్కడ రైస్కి పడుతుంది, అక్కడ ముక్కగా కూడా పడుతుంది కాబట్టి 2 బాగుంటుంది. ఇది చిట్టి ముత్యాల రైస్కి బిర్యానీ ఇలాగే చేసుకుంటారండి. ఇది ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద కుక్ అవనివ్వాలండి. ఒక 5 నిమిషాలు కుక్ అవనివ్వాలి, మళ్ళీ ఒక 5 నిమిషాలు అలాగే వేడి మీద ఉంచేయాలండి మగ్గేదాకా.
బాగా కుక్ అయిపోయింది చూడండి, ఇందాకప్పుడు డిఫరెంట్ అయిపోయిందండి. చిట్టి ముత్యాల రైస్ అయిపోయింది. ఇప్పుడు మనం చల్లారిన తర్వాత కొంచెం తీసుకుంటే ఇలాగ సూపర్గా ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండేది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్ వెరీ మచ్ అండి.